మహబూబ్ నగర్ జిల్లా కౌకంట్ల మండల కేంద్రంలో బొండ్రాయి, కోట మైసమ్మ, కర్రెమ్మ, పెద్దమ్మ దేవతల ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా పోతురాజుల విన్యాసాలు నిర్వహించారు. డప్పు మేళాలతో నిర్వహించిన విన్యాసాలు పురజనులను ఆకట్టుకున్నాయి. కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుని ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణ సంఘ సభ్యులతో కలిసి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంతర్జాతీయ ఆకలి దినోత్సవాన్ని పురస్కరించుకొని బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విత్తన కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలని ఏఈఓ స్వప్న సూచించారు. బైంసా మండలం ఎగ్గం గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అంజన్నమాలదారులు ప్రభాత బేరి నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ప్రధాన వీధులు మారుమ్రోగాయి. బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టినగురులో ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయనున్నారు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం హడావుడిగా క్లీనింగ్ పనులు చేపట్టింది. తరగతి గదులు, పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేసి చెత్తను తొలగించారు. రెండు నాగపాములు ఒకదానికొకటి చుట్టుకొని సుమారు గంట పాటు నాట్యం చేస్తున్న దృశ్యం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకున్నాయి. టీబీ సంపూర్ణ నివారణలో భాగంగా పెద్దలకు కూడా బీసీజీ టీకా ఇవ్వడంపై ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య అధికారులు పర్యవేక్షణలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సుమారు 8 నెలల నుండి పెండింగ్ లో రోడ్ల విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాలతో విస్తరణ పనులు పునఃప్రారంభమయ్యాయి. వలిగొండలోని భీమలింగం కత్వా గేట్లు పాడైపోయాయని ఇటీవలే ఆయకట్టు రైతులు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే అనిల్ రెడ్డి తన సొంత నిధులతో కొత్త గేట్లను ఏర్పాటు చేసి క్రేన్ సహాయంతో బిగించారు. పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు 6 దక్షిణాది రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం కర్ణాటక రాజధాని బెంగళూరులో దక్షిణ్ భారత్ ఉత్సవ్ 2024 పేరుతో జూన్ 15, 16 తేదీల్లో ప్రత్యేక సదస్సు జరుగుతుంది. సంగారెడ్డిపట్నం ఐటీ సమీపంలోని ప్రధాన రహదారిపై కొందరు చెత్త వేస్తున్నారని స్థానికులు తెలిపారు. రోడ్డు పక్కన చెత్త వేయడంతో గాలికి వాహనదారులపైకి పడుతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రో కోదండరాం కళాకారులు రుద్ర రాజేశం తదితరులతో ఆయన భేటీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాలను జిల్లా కలెక్టర్ రాశిర్ షా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి డీలర్లతో స్టాక్ వివరాలను సేకరించారు. ఆదిలాబాద్ లో విత్తన పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. కొన్ని రోజులుగా విత్తనాల కోసం పెద్ద ఎత్తున రైతులు షాపుల వద్దకు రావడంతో విత్తన పంపిణీ దుకాణాల వద్ద ఉద్రిక్తత నెలకొంటుంది. ఏళ్ల తరబడి కొట్లాడి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగలం నరేష్ చారి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అంగుళం శుద్ధ ముక్కపై స్వర్గీయ ఎన్టీఆర్ ప్రతిమను చెక్కి ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. తెలంగాణలో కొత్త బ్రాండ్ల మద్యం విక్రయాలపై విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు.
బైంసా మండలం కోతుల్గం గ్రామస్తులు కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలిస్తున్న ధాన్యం లారీలను అడ్డుకున్నారు. మంగళగిరి నగరంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉదయం నుండి ఉపవాసం ఉండి బోనం నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల నడుమ పోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సింగిల్ విండో భూములు, దుకాణ సముదాయాలు కబ్జాలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు, నామాజీ డిమాండ్ చేశారు. అక్రమంగా కట్టిన సింగిల్ విండో దుకాణాల సముదాయాలు అధికారులు సీజ్ చేశారని, కట్టడాలకు సహకరించని మున్సిపల్ కమిషనర్పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చంచల్గూడ జైలు నుంచి సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఈ నెల 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పపురం బస్టాండ్లో గల ఆర్టీసీ బస్టాండ్లో రాజన్న ఆలయంకు వచ్చే భక్తులు, ప్రయాణికులు బస్సులు సీట్ల కోసం పరుగులు తీస్తున్నారు.